ప్రపంచంలో పాలెస్తీన్ అనే ఒక దేశం ఉంది. అక్కడ యూదులు కూడా పుట్టారని, బ్రతకారని ఈ ప్రపంచానికి తెలుసు. ఒక 1947వ సంవత్సరంలో యూదులకు తెలియవచ్చింది ఏమిటంటే, ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్లకు నివాసం ఉండడానికి అనుమతించకుండా, ముఖ్యంగా జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ యూదులను ఊచకోత కోయడం, చంపడం జరిగింది. ఆ తర్వాత ప్రపంచ పలు దేశాల్లో ఉన్నటువంటి యూదులు మనం ఎక్కడైతే దావీద్ ప్రవక్త పుట్టినాడో అక్కడికి మనం అందరం కలిసి వెళ్ళిపోదామని చెప్పి ఒక యూదు జర్నలిస్ట్ చెప్పడం వల్ల వాళ్ళు అక్కడ పోవడానికి నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి పాలెస్తీన్ దగ్గర యూదు దేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం, దానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించడం జరిగింది. 1948వ సంవత్సరం యూదు రాజ్యం ఏర్పడి అక్కడికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ వచ్చి నివాసం ఉండడానికి ఏర్పరచుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దీన అవస్థను చూసి పాలెస్తీన్ ప్రజలు వాళ్ళను ఆహ్వానించడం, వెల్కమ్ చెప్పడం, అక్కడ నివాసం ఏర్పరచుకొని సుఖంగా ఉండడానికి అనుమతించడం జరిగింది. అలాంటిది ఆ యూదు దేశం ఏర్పడిన తర్వాత దాన్ని టెల్ అవీవ్ను రాజధానిగా చేసుకొని బాగా సుఖంగా జీవించడం కొనసాగుతూ ఉంది. అయితే వాళ్ళు చేసిన తప్పంతా ఏమిటంటే, వాళ్ళు పాలెస్తీన్ భూభాగాన్ని, అలాగే జోర్డాన్, సిరియా, ఈజిప్ట్, లెబనాన్ భూభాగాలను కూడా దురాక్రమణ చేసి తమ ఆధీనంలో ఉంచుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ ఇబ్బందులకు గురి చేస్తూ కొనసాగుతూ ఉండడం, ఎప్పుడూ హింసను ప్రేరేపిస్తూ, హింస వల్ల అక్కడ నివాసం ఉంటున్న అక్కడి భూమిపుత్రులైనటువంటి ప్రజలను చంపడం, హింసించడం ఇలాంటివి కొనసాగుతూ ఉన్నాయి. అందుకే అప్పటి నుండి అక్కడ పోరాటం మొదలైంది. ఆ పోరాటం నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. PLO పడింది. పాలెస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు యాసర్ అరాఫత్ 1973లో ఓస్లో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందం సారాంశం ఏమంటే, ఏదైతే ఇజ్రాయెల్కు భూమి కేటాయించబడిందో 1967వ సంవత్సరంలో ఏ భూములైతే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయో ఆ భూమి మీదనే వాళ్ళు తమ రాజధాని, తమ పరిపాలన కొనసాగించాలని, అంతకుముందు ఉన్నటువంటి జోర్డాన్, సిరియా, లెబనాన్, ఈజిప్ట్, పాలెస్తీన్ లాంటి దేశాల భూములను దురాక్రమణ చేసినటివి ఆ దేశాలకు తిరిగి ఇచ్చేయాలని చెప్పి ఐక్యరాజ్య సమితిలో చాలాసార్లు రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్క రిజల్యూషన్ను కూడా పాటించకుండా, వాళ్ళ భూభాగాన్ని వాళ్లకు అందించకుండా, ఆ తర్వాత దురాక్రమణ నిరంతరాయంగా కొనసాగిస్తూ వాళ్లకు స్వతంత్రంగా బ్రతకడానికి పాలెస్తీన్ ప్రజలకు హక్కును కాలరాస్తూ కొనసాగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో గత శనివారం అంటే 7వ తేదీన హమాస్ వాళ్ళ మీద 5,000 రాకెట్లు వేయడం, ఇజ్రాయెల్ ప్రజలను అనుకోకుండా ఈ జరిగిన సంఘటన వల్ల ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ఈ హమాస్ ఉన్నటువంటి గాజా స్ట్రిప్ను దురాక్రమించి గాజా స్ట్రిప్ మీద అనేక రాకెట్లు ప్రయోగించి అక్కడ స్కూళ్ళు, భవనాలు, ఇళ్ళు అన్నీ ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ కూడా చాలామంది ప్రజలు, పిల్లలు, బిడ్డలు, మహిళలు చనిపోవడం జరిగింది. అయితే వింటున్నది ఏమంటే, కొంతమంది ఇజ్రాయేలీలను బందీలుగా తీసుకొని హమాస్ తమ వద్ద ఉంచుకున్నదని, వాళ్లను వదలకపోతే గాజా స్ట్రిప్ లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళు ప్రతినబూని సుమారు 1 వారం రోజుల నుండి హమాస్ మీద, గాజా స్ట్రిప్ మీద విధ్వంసం సృష్టిస్తూ, ఇప్పుడు పదాది దళాల వల్ల దాన్ని ఏరి కోరి అక్కడ ఉన్న ప్రతి ఒక్క హమాస్ కార్యకర్తను చంపాలనిపిస్తుంది.
అని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది. అలా మనుషులను, ఎంతోమందిని, వాళ్ళ ఆస్తులను, వాళ్ళ భూమిని దురాక్రమించి వాళ్ళనే చంపుతున్న సంఘటన ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా? మన భారతదేశం పిఎల్ఓకు, ఆ తర్వాత పాలస్తీన్కు నిరంతరాయంగా తమ సహాయ సహకారాలే కాదు, తర్వాత తమ మద్దతును ఐక్యరాజ్య సమితిలో కూడా పలుకుతూ వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు. మొన్న ఈ హమాస్ చేసిన దాడిలో ఇజ్రాయెల్కు మద్దతుగా ఏదైతే పశ్చిమ దేశాలు మద్దతు పలికినాయో, అదేవిధంగా అమెరికా అయితే షిప్పును, తర్వాత ఆయుధాలను కూడా ఇజ్రాయెల్కు పంపించడం జరిగింది. తమ విదేశీ మంత్రి బ్లింకన్ను పంపించి మద్దతు ఇవ్వడం జరిగింది. భారతదేశం కూడా, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తమ నిరంతరాయంగా ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంటామని ప్రకటించడం జరిగింది. మనకు అర్థం కావడం లేదు, ఎప్పుడు పాలస్తీనాకు మద్దతు ప్రకటించే భారతదేశం ఇలా ఎందుకు చేసింది? తర్వాత ఇలా నరేంద్ర మోదీ గారు ప్రకటించడం వల్ల ఇంకా భవిష్యత్తులో ఈ టెర్రరిస్టు ఆర్గనైజేషన్స్ వల్ల భారతదేశానికి కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలు కూడా ముప్పు ఉందని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎక్కడైతే పాలస్తీన్ ప్రజలు ఒక సుమారు 53 సంవత్సరాల నుండి ఇజ్రాయెల్ పరిపాలనలో, ఇజ్రాయెల్ కబ్జాలో బందీలుగా ఉండి, స్వతంత్రం లేకుండా, ప్రత్యేక రాష్ట్రం లేకుండా, ప్రత్యేక దేశం లేకుండా వాళ్ళు నిరాశ్రయులై బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి వాళ్లకు కూడా స్వతంత్ర దేశం కావాలి. అందుకోసమే యాసర్ అరఫాత్తో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ విధంగా ఏ భూములైతే ఇజ్రాయెల్ ఆక్రమించిందో ఆ భూములను ఆయా దేశాలకు ఇచ్చేసి తాను స్వతంత్రంగా 2 దేశాలుగా విభజన అయి, ఒకటి ఇజ్రాయెల్, 2 పాలస్తీన్ స్వతంత్ర దేశాలుగా ఉన్నట్లయితే ఈ శాంతి ఒప్పందాలు తర్వాత ఈ దేశ సమస్యలు 2 పరిష్కారం అయ్యేవి. అలా చేయని పక్షంలో ఇలా దురాక్రమణలు చేసి ఇలా నిరంతరాయంగా వాళ్లకు కష్టాలకు, నష్టాలకు ప్రాణాలు కూడా తీస్తూ ఉండడం వల్ల హమాస్, అదేవిధంగా పాలస్తీన్ ప్రజలు కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేకున్నా కూడా చిన్న చిన్న రాళ్లతో, చేతులతో కూడా యుద్ధం చేసి సుమారు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉండడం ప్రపంచ ప్రజలందరూ చూస్తున్నారు. ఇదే విధంగా వాళ్ళు ప్రతినబూని ఉన్నారు. ఒకవేళ తమ ఆక్రమించిన తమ భూములను తమకు అప్పగించనట్లయితే వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని కూడా ఈ ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాళ్ళ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని శాంతించడానికి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పశ్చిమ దేశాలు, అమెరికా ప్రయత్నించకుండా గుడ్డిగా ఒక దురాక్రమణ చేసిన ఒక దుర్మార్గపు ఇజ్రాయెల్ దేశానికి మద్దతు పలుకుతున్నారు తప్ప ఈ ప్రపంచంలో న్యాయం అనేది, మానవత్వం అనేది లేదా. కాబట్టి దీనివల్ల భారతదేశం మద్దతు ప్రకటించినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది జ్ఞానవంతులు, చదువుకున్నవారు ఇలా చేయడం తప్పంటున్నారు. అయినా కూడా దుర్మార్గంగా భూములను ఆక్రమించి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్న ఇజ్రాయెల్కే భారతదేశము, పశ్చిమ దేశాలు మద్దతు పలికాయి. అయినా కూడా ఈ హమాస్లా కానీ, తర్వాత పాలస్తీన్ ప్రజలు కానీ తాము కూడా తమ భూములను తాము మళ్ళా ఆక్రమించుకునేటట్లు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇది ఇప్పటికీ 53 సంవత్సరాలు గడిచినా, ఇంకా 1000 సంవత్సరాలు గడిచినా పశ్చిమ ఆసియా దేశాలలో శాంతి రాదు. శాంతి నెలకొల్పాలంటే ముఖ్యంగా తప్పనిసరిగా ఏ విధంగా ఐక్యరాజ్య సమితి రిజల్యూషన్స్ పాస్ చేసి ఆయా రాజ్యాలకు చెందినటువంటి వాళ్ళ భూములను ఇజ్రాయెల్ వెనక్కి ఇచ్చేసినట్లయితే శాంతి ఒప్పందం కుదురుతుంది. 2 దేశాలుగా విభజించబడతాయి. అటు ఇజ్రాయెల్ శాంతిగా ఉండవచ్చు, ఇటు పాలస్తీన్ ప్రజలు శాంతిగా స్వతంత్ర దేశం కలిగి ఉండవచ్చు. ఇదే విషయాన్ని ఈ ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాము. అక్కడ శాంతిని తీసుకురావడానికి నీతిగా, నిజాయితీగా మీరు మద్దతు పలికి
న్యాయం చేయాలని చెప్పి ప్రపంచ దేశాలకు కోరుతున్నాము. అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి కూడా మీరు రెజల్యూషన్ పాస్ చేయడం కాదు, ఆ రెజల్యూషన్లను అమలయ్యేటట్లు చూడాలని చెప్పి కోరుకుంటున్నాము. షేక్ అమీన్ పీరా, మానవ హక్కుల న్యాయవాది, కడప.